రక్షణ విమోచన సందేశాలను వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ మన ప్రభు పేట శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును, ఆయన లేఖనములను పరిశీలిద్దాం. దేవుని యొక్క లేఖనములో ఆయన మనతో ఏం మాట్లాడినై ఉన్నాడో ఆ విషయాలను క్షుణ్ణంగా పరిశీలించడం కొరకు మన మనసులను ఆయుత్తుపరుచుకుందాం. దయచేసి తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతివైన మా దేవ, జీవం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. మీరు సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి ప్రభా. నాయన, నీ సార్వభౌమ అధికారాన్ని మేము అంగీకరించేవారంగా, నీ సార్వభౌమ అధికారానికి లోబడేవారంగా మా జీవితాలు ఉండడానికి సహాయం దయచేయండి. ప్రియులతో మీరు ఏం మాట్లాడినై ఉన్నారో అట్టి మాట ద్వారా ప్రతి హృదయాన్ని స్పందింపచేయండి. నాయన, నీ యొక్క స్పర్శ వారి జీవితాలకు తగలని తండ్రి, నీ దయగలిగిన హస్తం తోడుగా ఉంచి మా అందరితోనూ నేరుగా సూటిగా మాట్లాడమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రత్యేకించి ఈ రోజున మనం లేఖనాల్లో నుండి యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని గురించి మనము లేఖనంలో నుంచి చూద్దాం. నాకు తెలిసి మీరందరూ పునరుద్ధానాన్ని బాగా సెలబ్రేట్ చేస్తుంటారు అని నేను అనుకుంటా ఉన్నాను. మరి రోజును సెలబ్రేట్ చేశారా, పునరుద్ధానుడైన యేసు ప్రభు వారిని సెలబ్రేట్ చేశారో నాకు తెలియదు, కానీ మీరందరూ ప్రభుని స్తుతించుంటారు, మహింపరుచుంటారు. ఆయన మృతులలో నుంచి మరణాన్ని గెలిచి లేచిన విధానాన్ని బట్టి మీరు ఎంతగానో సంతోషిస్తూ ఉండుంటారు అని నేను హృదయపూర్వకంగా అనుకుంటా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక చూస్తే ఇక్కడ స్పష్టంగా చదివితే మనం చూడగలిగిన మాట ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు, చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభు పడుకొని ఉన్న స్థలమును చూచి. ఇక్కడ మగ్దలేని మరియా యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని గురించి, యేసు ప్రభువారి యొక్క సమాధిని చూడటం కోసం వెళ్ళినప్పుడు దూతలు ఆమెతో చెప్పిన సందేశం, ఆయన చెప్పినట్లుగానే తాను లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, సువార్త సత్యాలకు యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము కేంద్రమై ఉంది. క్రైస్తవ విశ్వాసానికి యేసుక్రీస్తు వారి యొక్క ఖాళీ సమాధి కేంద్రముగా ఉంది. క్రైస్తవ విశ్వాసము ఆయన ఖాళీ సమాధి మీదే ఆధారపడి ఉంది అనే విషయాన్ని కూడా మనం వీక్షకులమైన మనము హృదయాల్లో పెట్టుకోవాలి. చాలామంది పునరుద్ధానుడైన యేసు ప్రభు వారిని ఆరాధించని వారుగా ఉంటున్నారు. యేసుని మీరు ఎందుకు నమ్ముకున్నారు అని కనుక అడిగితే, ఆయన పునరుద్ధానుడయ్యాడు, యేసు ప్రభువారు మరణాన్ని జయించిన వాడుగా ఉన్నాడు, మరణము లేని జీవితాన్ని నాకు కూడా అనుగ్రహించేవాడుగా ఉన్నాడు అనే సందేశాన్ని, సత్యాన్ని మర్చిపోయిన వారుగా కూడా ఉంటున్నారు. ప్రియమైన వీక్షకులారా, ఈ వాక్యము ద్వారా నేను కొన్ని విషయాలు మీతో తెలియజేయాలనుకుంటున్నా. ఆయన పునరుద్ధానము, ఆయనలో నమ్మకం ఉంచే వారికి క్రీస్తు పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆయన యందు మనం విశ్వాసం ఉంచాము, ఆయన యందు నమ్మిక ఉంచాము, ఆయన్ని వెంబడిస్తున్నాము, ఆయన పునరుద్ధానపు యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాన్ని కొన్ని విషయాలు మనం వీక్షిద్దాం. కొన్ని విషయాలు మనం ఆలకించే ప్రయత్నం చేద్దాం బైబిల్లో నుంచి. ఏంటి ఈ పునరుద్ధానపు సత్యము అనే విషయాన్ని కనుక మనం చూస్తే, నెంబర్ 1, ద ఫస్ట్ పాయింట్, ఆయన పునరుద్ధానము ఆయన దేవుని కుమారుడు అనే విషయాన్ని నిరూపిస్తూ ఉంది. యేసు ప్రభువారు పునరుద్ధానుడు అయ్యటాన్ని బట్టి యేసు ప్రభువారు దేవుని కుమారుడు అనే సత్యాన్ని నిరూపిస్తూ ఉంది. మీరు లేఖనాన్ని కనుక చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం కనుక చూస్తే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతోనూ నిరూపించబడెను. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము యేసు ప్రభువారిని దేవుని కుమారుడుగా నిరూపిస్తూ ఉంది. ద ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, యేసు ప్రభువారిని దేవుని కుమారుడుగా ఆయన పునరుద్ధానము నిరూపిస్తూ ఉంది. వీక్షిస్తున్న వీక్షకులారా, పునరుద్ధానం మనకేమి కలగజేసింది అనే విషయాన్ని కనుక చూస్తే, పునరుద్ధానం యొక్క సందేశాన్ని కనుక మనం ఆలకించేవారంగా కనుక ఉంటే, పునరుద్ధానము మనకిస్తున్న హామీ ఏంటి అనేది కనుక చూస్తే, పునరుద్ధానము యేసు ప్రభువారిని దేవుని కుమారుడుగా నిరూపిస్తూ ఉంది. ఆయన మృతులలో నుండి తిరిగి లేవటాన్ని బట్టి,
మరణించి ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి సమాధిని గెలిచి తిరిగి మూడో రోజున లేఖనములను బట్టి తిరిగి లేవటాన్ని బట్టి యేసు ప్రభువారిని దేవుని కుమారుడుగా పునరుద్ధానము నిరూపిస్తూ ఉంది. ఆయన మరణంలో నుండి తిరిగి లేచాడు అని అంటే ఆయన మరణించుటకును ఆయన ప్రాణం పెట్టుటకును తిరిగి పొందుటకును ఆయనకు అధికారం కలిగిన వాడై ఉన్నాడు. ఆయన చెప్పిన రీతిగానే ఆయన ప్రాణం పెట్టాడు సిలువలో, తిరిగి మూడో రోజున మరణాన్ని జయించిన వాడుగా ఉన్నాడు. దీనిని బట్టి ప్రజలకు అర్థమవుతున్నది ఏంటి అని అంటే యేసు ప్రభువారు దేవుని యొక్క కుమారుడు. చాలామంది దేవుని కుమారుడు అనగా ఏంటి అనంటే దేవుడే అనే విషయాన్ని మనకు కళ్ళకు కట్టినట్లుగా తెలియచేస్తూ ఉంది. ఆయన పునరుద్ధానము యేసు ప్రభువారిని నువ్వేమనుకుంటున్నావో, యేసు ప్రభువారిని గురించి నీకున్న అభిప్రాయం ఏంటో. లోకమునకు చాలా అభిప్రాయాలు ఉన్నాయి. లోకము చాలా రకాలుగా అనుకుంటా ఉంది యేసు ప్రభువారిని. ఆయన పునరుద్ధానము యేసు ప్రభువారిని, యేసు ప్రభువారి యొక్క దైవత్వాన్ని నిరూపించేదిగా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, వీక్షిస్తున్న నీవు దేవుని సందేశం పట్ల మనసు కలిగిన వ్యక్తివై ఆలోచించి తీక్షణంగా పరిశీలించవలసిన వ్యక్తివై ఉన్నావు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి, ఏ మానవుడు మరణించి తిరిగి లేచిన వాడుగా లేడు. మనం చాలా పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క సమాధులు గనక చూసుకుంటే అవి ఇప్పటికీ మూయబడే ఉన్నాయి. అందులో పెట్టిన శవం కుళ్ళిపోయి పాడైపోయి అలాగే ఉండిపోయింది, కానీ వాళ్ళు ఎప్పటికీ లెగవలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రము సమాధిని గెలిచిన వాడుగా ఉన్నాడు. దీనిని బట్టి నిరూపించబడుతున్న సత్యం ఏంటి అనంటే ఆయన దేవుని కుమారుడు, దేవుడు అనే సత్యం నిరూపించబడుతుంది. ఎందుకంటే ఏ మనిషి మరణాన్ని గెలవగలిగిన వ్యక్తి లేడు, ఏ మనిషి మరణాన్ని జయించగలిగిన శక్తి లేదు. ఒక్క దేవునికి మాత్రమే మరణాన్ని జయించగలిగిన శక్తి ఉంది. యేసు ప్రభువారి లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన సమాధి చేయబడి యేసుక్రీస్తు వారు సిలువలో మనందరి పాపముల కొరకై విమోచన క్రయధనాన్ని చెల్లించి సిలువలో మరణించి మన పాపముల నిమిత్తము ఆయన విజయుడిగా పునరుద్ధానుడైనట్లుగా లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే మాకున్న పండుగల్లో ఇదొక పండుగ అనుకుంటున్నారు, కానీ ఈ పండుగను సెలబ్రేట్ చేసుకో నేనేం కాదన్న, కానీ సెలబ్రేట్ చేసుకుంటున్న నీవు ఎవరిని బట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నావు, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నావు అనే విషయాన్ని కూడా నువ్వు గ్రహించాలి. యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానము ఆయన దేవుని కుమారుడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా రుజువు చేస్తూ ఉంది, నిరూపిస్తూ ఉంది. లేఖనం చాలా స్పష్టంగా నిరూపిస్తూ ఉంది. మరొక విషయాన్ని కనుక చూస్తే ఆయన పునరుద్ధానం ఏమి నిరూపించేదిగా ఉంది అని కనుక చూస్తే ఆయన పునరుద్ధానము ఆయన విమోచన, మన మరణ సార్థకకు హామీనిచ్చేదిగా ఉంది. మరణించిన యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానము మన విమోచన, మన యొక్క ఆయన సిలువలో చేసిన మరణ త్యాగమును బట్టి మన పాపపు విమోచనకు ఆయన చెల్లించిన విమోచన క్రయధనము మన పాపపు విమోచనకు, మన మరణానికి సార్థకత అయిన హామీనిచ్చేదిగా ఉంది. మనుషులందరూ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు మరణించుట తథ్యం. మరణించిన ప్రతి ఒక్కడో తిరిగి లేవడు, కానీ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే తిరిగి లేస్తాడు అనే సందేశానికి మూలమైన లేఖనముగా కూడా ఉంది. నా ప్రియ వీక్షకులారా, వింటున్న నీవు ఈ సత్యాన్ని గ్రహించాలి. ఆయన పునరుద్ధానము మన మరణ సార్థకతకు హామీనిస్తూ ఉంది. ఆయన ఏ రకంగా అయితే మరణమును గెలిచాడో మనం కూడా అదే రకంగా గెలుస్తాము అనటానికి సాక్ష్యం ఇచ్చేదిగా ఉంది యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానము. చాలామంది పునరుద్ధానాన్ని విశ్వసించట్లా, చాలామంది పునరుద్ధానం పట్ల మనసుంచట్లా. ఎందుకు యేసు ప్రభువారిని నమ్మావు అని అంటే నాకు మరణము లేని జీవితాన్ని అనుగ్రహించబోతున్నాడు, మరణంలో కూడా జయాన్ని ఇవ్వబోతున్నాడు అనే సందేశాన్ని చాలామంది గ్రహించలేని వారుగా ఉంటున్నారు, మనస్సునుంచలేని వారుగా ఉంటున్నారు, వారి గ్రహింపు శక్తి లేని వారుగా ఉంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈ సందేశాన్ని గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ద ఫస్ట్ పాయింట్ ఏంటి, మనకిస్తున్న హామీ ఏంటి అని కనుక చూస్తే ఆయన పునరుద్ధానం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే పునరుద్ధానుడైన యేసు క్రీస్తు వారిని బట్టి ఆయన దేవుని కుమారుడు అనే విషయం నిరూపించబడుతుంది. ఆయన పునరుద్ధానము, ఆయన విమోచన మన మరణానికి సార్థకతగా కూడా ఉంది. మరణించినాక మనకు కూడా తిరిగి లేస్తాము అనే హామీని కూడా ఇచ్చేదిగా ఉంది ఆయన యొక్క పునరుద్ధానం. చాలామంది
ఈ లోకంలో ఉన్నవారు ఈ మాటను గ్రహించలేరు. చాలా మంది చూడండి, ఈ లోకంలో ఉన్న వ్యక్తులకి ఈ మాటలు చెప్తా ఉన్నాం అనుకోండి, మరణం ఏంటి, చనిపోవటం ఏంటి, తిరిగి లేవటం ఏంటి, కుళ్ళు పట్టిపోయిన దేహాలు మరలా పునరుద్ధానం చెందటం ఏంటి, జీవం పోసుకోవటం ఏంటి అని వాళ్ళందరికీ ఇవి ఎగతాలుగా ఉంటాయి. వాళ్ళందరికీ అంతు చిక్కనివిగా కూడా ఉంటాయి. విశ్వాసి, నీ జీవితంలో నువ్వు గ్రహించాలి, నీ పాపము క్షమించబడింది యేసు క్రీస్తు వారి యొక్క రక్తమును బట్టి. పాప బంధకాల్లో ఉన్న నీవు ఆదాము చేసిన పాపమును బట్టి పాపము ప్లస్ మరణము నీ పైన మోపబడి ఉన్నవి. ఆ మోపబడిన వాటికి యేసు ప్రభువారు సిలువలో ప్రాయశ్చిత్తముగా ఆయన క్రయధనాన్ని చెల్లించాడు. మరణించి సమాధి చేయబడి తిరిగి లేవటం ద్వారా పాపము క్షమించబడిన నీవు ఆదాము ద్వారా ఈ లోకంలోనికి వచ్చిన మరణానికి కూడా ఆయన మృంగివేసినట్లుగా, ఆ మరణపు ముళ్ళును కూడా విరిచివేసినట్లుగా కూడా మనం ఆయన లేఖనముల ద్వారా అర్థం చేసుకోగలుగుతున్నాం. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. యేసు క్రీస్తు వారి యొక్క విమోచన మన మరణానికి సార్థకతగా ఉంది. మన మరణం అంతం కాదు, మరణం తర్వాతే అసలైన జీవితం ఉంది అని తెలియజేయటానికి ఆయన విమోచన రుజువునిచ్చేదిగా కూడా ఉంది. వీక్షిస్తున్న వీక్షకులైన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి సూటిగా మీతో చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం కనుక చూస్తే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడిన నీవు, రక్షించబడి ఆయన మరణములో పాతి పెట్టబడిన నీవు, నీకు ఇస్తున్న గ్రేటెస్ట్ అష్యూరెన్స్ ఏంటి అని అంటే, యూ హ్యావ్ ఏ గ్రేట్ విక్టరీ ఆన్ డెత్. మరణము పైన నీకు విజయము. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఏముందలేండి, ఈ రోజుకి మనం కనపడుతున్నాం, చనిపోయినాక ఏముంది, అంతా శూన్యమే కదా అని అనుకుంటున్నారు. లోకం అనుకుందేమో కానీ విశ్వాసి నువ్వు అనుకోవటానికి మాత్రం వీల్లేదు. ఎందుకంటే యేసు ప్రభువారు మరణము తర్వాత సంగతులను కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో దేవుని యొక్క వాక్యమే, సత్య సందేశమైన దేవుని యొక్క వాక్యమే సూటిగా మరణము తర్వాత జరగబోయే సంగతులను గురించి చాలా స్పష్టంగా వివరిస్తూ ఉంది. బైబిల్ ఒకే ఒక్క విషయాన్ని చెప్పట్లా. ఏంటి అని అంటే, ఆయన రాకడ ఎప్పుడు అనే విషయాన్ని మాత్రమే. ఆయన రావటానికి, ఆయన వచ్చే ముందు ఎలా ఉంటుందో కూడా తెలియజేశాడు. దానిని బట్టి ఆయన ఎప్పుడు వస్తాడో కూడా నువ్వు అర్థం చేసుకోవచ్చు. కానీ నీ మరణం తర్వాత ఏమైద్దో, నువ్వేం అవబోతున్నావో, నీ జీవితానికి ఏం జరగబోతుందో కూడా చాలా స్పష్టంగా లేఖనాలలో ప్రభు యొక్క ఆత్మ మనకు పొందుపరిచి ఉన్నాడు. వీక్షిస్తున్న నీవు ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఆయన పునరుద్ధానం వలన కలిగిన ప్రయోజనం, ఆయన పునరుద్ధానం ఏమి నిరూపిస్తుంది అని అంటే, ఒకటి, యేసు ప్రభు వారిని దేవునిగా నిరూపిస్తుంది. రెండోది, ఆయన విమోచన మన మరణానికి సార్థకత అయిన హామీని కూడా ఇస్తూ ఉంది. విశ్వాసి, మనం అందరం మరణించవచ్చు, కానీ మరణము అంతం కాదు మన జీవితాలకు. మరణము తర్వాత శాశ్వతమైన నిత్యరాజ్యమైన పరలోకం మనకుందని చాలా స్పష్టంగా లేఖనముల ద్వారా మనం అర్థం చేసుకోగలిగిన వారమై ఉంటున్నాం. కనుక ఈ రెండు సత్యాల్ని నీ హృదయంలో పెట్టుకో. మరొక విషయాన్ని కనుక చూస్తే, ఇంకా ఆయన పునరుద్ధానం దేనికి హామీనిస్తున్నదిగా ఉంది, సాక్ష్యాన్ని ఇస్తున్నదిగా ఉంది అనేది కనుక చూస్తే, మూడవది, ద థర్డ్ పాయింట్ ఈజ్, ఆయన పునరుద్ధానము లేఖనాన్ని సత్యము అని నిరూపిస్తావు. నువ్వు ఎప్పుడైనా గ్రహించావా నీ చేతిలో ఉన్న బైబిల్ ఏంటో? చాలామంది అది దేవుని యొక్క లేఖనం, పరిశుద్ధాత్మ దైవావేశం వలన కలిగిన లేఖనము. చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు, దేవుని లేఖనాలపైన ప్రశ్నిస్తూ ఉన్నారు. దేవుని లేఖనాన్ని పేపర్లను కాల్చేస్తే కాలిపోవచ్చు, చింపేస్తే చిరిగిపోవచ్చు, కానీ అందులో ఉన్న ప్రతి మాట నీ హృదయాన్ని కాల్చగలిగిన శక్తి కలిగినది. ఈ లోకానికి భయం దేవుని యొక్క వాక్యము మానవ జీవితాలను సంపూర్ణంగా మార్చేస్తున్నది. చూడండి, ఈ లోకంలో ఇప్పుడు చాలామంది భయపడిపోతున్నారు. అందుకనే బైబిల్ను తగలబెట్టేస్తూ ఉన్నారు. ఎందుకని? దేవుని లేఖనము వారి యొక్క మత పునాదులను కూడా శాసించగలిగినదై ఉంది. దేవుని యొక్క లేఖనము వారి యొక్క మత పునాదులను కదిలిస్తూ ఉంది. అందుకనే వారు భయపడిపోతున్నారు. క్రైస్తవ్యం అంటే గుండెల్లో గుబిలు పట్టుకుంది వాళ్ళు. ఆయన పునరుద్ధానము లేఖనము సత్యము అనే సంఘటన కూడా రుజువు చేస్తూ ఉంది. చూడండి, లోకా సువార్త 24వ అధ్యాయము 44 నుండి 47 వరకు కనుక చూస్తే, యేసు ప్రభువారి మాటను చెప్తున్నాడు. అంతటా
ఆయన మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథంలోనూ కీర్తనలోనూ నన్ను గురించి రాయబడి ఉన్నవన్నీ నెరవేరవల్లని నేను మీ యొద్దకు ఉండినప్పుడు నేను మీతో చెప్పిన మాటలు నెరవేరవల్లని వారితో చెప్పెను. ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేరవల్లని. యేసు ప్రభువారు ఆయన రాకడను గురించి, ఆయన ఈ లోకంలోనికి వచ్చిన గురించి, ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్న విషయాలను గురించి చాలా స్పష్టంగా దేవుని యొక్క లేఖనము పొందుపరచబడింది. యేసు ప్రభువారు ఉన్న కాలానికే పాత నిబంధన అంతా ఉంది. ఈ విషయాన్ని చాలా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు యెషయా గ్రంథాన్ని తీసి చదవటాన్ని మనం అందరం చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథంలో ఉన్న విషయాల గురించి ఆయన చదవటాన్ని చూస్తూ ఉంటున్నాం. అందుకని ఆయన అంటున్నాడు, ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలలోనూ యేసు ప్రభువారిని గురించి, ఆయన జీవితాన్ని గురించి, ఆయన రాకడను గురించి, ఆయన ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి సమాధి చేయబడి తిరిగి లేవటాన్ని గురించి ప్రతి గ్రంథంలోనూ ప్రతి ప్రవక్తను ప్రవచించటాన్ని మనం ముందుగానే చూస్తూ ఉంటున్నాం. ఇది సత్యము. ఏ ప్రవక్తల గ్రంథాలు యేసు క్రీస్తు వారి యొక్క మరణాన్ని గురించి, ప్రవక్తల గ్రంథాలు ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రవచించిన విషయాలను మనం చూస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానము నీ చేతిలో ఉన్న గ్రంథము సత్యము అనే సంగతిని రుజువు చేస్తూ ఉంది. ఆ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని నువ్వు మనసులో ఉంచుకోవాల్సిన వ్యక్తివై ఉన్నావు. ద ఫస్ట్ థింగ్, యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానము యేసు దేవుని కుమారుడు అనే సంగతిని రుజువు చేస్తూ ఉంది. రెండో విషయం కనుక చూస్తే ఆయన పునరుద్ధానము, ఆయన విమోచన మన మరణ సార్థకతకు హామీనిచ్చేదిగా ఉంది. మూడోది కనుక చూస్తే ఆయన పునరుద్ధానము లేఖనము సత్యము అనే సంగతిని నిరూపిస్తాం. దేవుని యొక్క వాక్యము సత్యము. మీరు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో కనుక చూస్తే అక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. దైవావేశం వలన కలిగిన లేఖనము, పరిశుద్ధాత్ముడు ఓదగా కలిగిన లేఖనము. ఇది మానవుల యొక్క ఇచ్చ నుండో మానవుల యొక్క ఊహాజనహితమైన విషయాలు కాదు. దైవావేశం వలన కలిగినవి, దేవుడు వారితో చెప్పి రాయించిన సంగతులు. అందుకనే ఇక్కడ చాలా జీవితాల గురించి రాయబడి ఉంది. ఉదాహరణగా వారి జీవితాలు ఉంచబడినవి. వారి జీవితాల్లో నుంచి కొన్ని నేర్చుకోవలసిన సంఘటనలు ఉన్నాయి. కొన్ని మనం చేయకూడని సంగతులను కూడా పరిశుద్ధాత్ముడు వారితో చెప్పి రాయించడానికి జరిగింది. చాలామంది పరిశుద్ధ లేఖనాన్ని గురించి ఈ లోకంలో ప్రశ్నించే వ్యక్తులు బయలుదేరారు. ప్రశ్నించనండి. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన్ని కూడా 304 ప్రశ్నలు అడిగారు. యేసు ప్రభువారు 4 ప్రశ్నలకే జవాబునిచ్చారు. ప్రశ్నించేవారు ప్రశ్నించనండి. యేసు ప్రభువారి మీద కక్ష, ఈర్ష, లేకపోతే యేసు ప్రభువారు బోధిస్తున్న బోధనల మీద ఈ రోజున ప్రారంభమైంది కాదు ఇది. అది ఆ రోజు నుంచి ఆయన ఈ లోకంలో ఉన్నప్పటి నుండి ఆయన పైన వ్యతిరేకులు ఉంటానే ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. యేసు క్రీస్తు వారు సజీవుడిగా తిరిగి లేచాడు. 120 మంది చేత ప్రారంభించబడిన సంఘము ఈ రోజున ఎన్నో ప్రపంచాలు కూర్చొని ఒక దగ్గర ఆరాధించిన చాలనంత గొప్ప క్రైస్తవ సమూహముగా ఏర్పడింది. ఎందుకంటే మన దేవుడు సత్యము. దేవుని యొక్క లేఖనము మానవ జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంది. దేవుని యొక్క మాటలు మానవ జీవితాలను ప్రభావితం చేస్తుంది. బండలాంటి హృదయాలను కూడా బద్దలు చేయగలిగిన శక్తి దేవుని యొక్క లేఖనముకు ఉంది. ఎందుకు అనంటే దేవుని యొక్క లేఖనము సత్యము అనే సంగతిని ఈ లోకం గ్రహించకపోవచ్చు, కానీ నువ్వు గ్రహించాలి. లేఖనం ఏం చెప్తుందో దాన్ని బట్టి నీ జీవితం కొనసాగించబడే వ్యక్తివై ఉండాలి. చాలామంది దేవుని యొక్క లేఖనాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం కొరకు, చదవటం కొరకు మనసులో ఉంచరు. అలాంటి వ్యక్తులు దేవుని యొక్క లేఖనాన్ని చాలా స్పష్టంగా చదవవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని కూడా నేను ఈ మాధ్యమం ద్వారా మీకు చెప్పాలి అని ఆశపడతా ఉన్నా. దేవుని లేఖనాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తులముగా మనం ఉండటానికి వీల్లేదు. నా ప్రియ సహోదరి, పునరుద్ధానము కేవలము ఆ పునరుద్ధానము ఈస్టర్ అనే పండుగ కేవలం నువ్వు సెలబ్రేట్ చేసుకోవటానికి కాదు, కానీ అక్కడ క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాన్ని, ఆ సత్యాన్ని నువ్వు గ్రహించాల్సిన వ్యక్తివై ఉన్నావు. ఇదేదో కొత్త బట్టలు తెచ్చుకోవడానికి కాదు, ఇదేదో నూతనమైన పిండి వంటలు వండుకోవడానికి కాదు, ఇదేదో నువ్వు ఆ రోజున ఒక్క రోజునే కొని తెచ్చుకున్న ఆనందంతో ఉండేది కాదు.
పునరుద్ధానుడైన యేసు క్రీస్తు వారి యందు గనక నువ్వు విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మిక ఉంచిన వ్యక్తిగా గనుక ఉంటే నువ్వు ప్రతిదినము పునరుద్ధానుడైన యేసుని ఆరాధించే వ్యక్తిగా ఉంటావు. నా ప్రియ సహోదరి, దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టము అనే విషయము ఆయన పునరుద్ధానము రుజువు చేస్తూ ఉంది. ఎందుకు అనంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అవుతాడు అనే విషయాన్ని గురించి లేఖనాలు కూడా చెప్తా ఉన్నాయి. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో కనుక చూస్తే, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీవు పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీవు అనే మాటను కనుక మనం చూస్తే, యేసు ప్రభువారి యొక్క ఆయన శరీరము పాతాళంలో విడిచిపెట్టబడలేదు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. చాలామంది తెలియక అవివేకులు ఏమంటారు అని అంటే, దొంగలు ఎత్తుకెళ్ళిపోయారండి అని అంటారు. ఇంకోటి ఏమంటాడంటే, యేసు ప్రభువారిని తప్పించేశారండి, కాశ్మీర్కి వచ్చాడండి అని పిచ్చి పిచ్చి కారు కోతలకు వస్తూ ఉంటాడు ఒక్కొక్కడు. నా ప్రియ సహోదరి, ఆయన మరణంలో నుండి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచిన సాక్ష్యాన్ని 500 మంది కంటే ఎక్కువ మందికి తన సాక్ష్యాన్ని రుజువు చేసుకున్నాడు. సో తద్వారా నీకు తెలియజేస్తున్న సందేశం ఏంటి అని అంటే, ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్పబడిన ఆయన లేఖనము సత్యము అనే సంగతిని నువ్వు గ్రహించవలసిన వ్యక్తివిగా ఉన్నావు. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. నెంబర్ 1, పాయింట్ నెంబర్ 1 కనుక చూస్తే ఏం చూస్తున్నామండి? ఆయన పునరుద్ధానము ఆయన దేవుని కుమారుడిగా నిరూపించడం జరుగుతూ ఉంది. ఆయన పునరుద్ధానము ఆయన విమోచన మన మరణ సార్థకతకు హామీనిచ్చేదిగా ఉంది. ఇంకోటి కనుక చూస్తే ఆయన పునరుద్ధానము లేఖనాన్ని సత్యము అని తెలియజేసేదిగా ఉంది. ఇంకా 4th పాయింట్ కూడా కనుక చూస్తే మనము ఆయన పునరుద్ధానము దుర్మార్గులైన వ్యక్తులపైకి భవిష్యత్తులో రానయ్యున్న తీర్పును గురించి కూడా రుజువు చేసేదిగా ఉంది. యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానము దుర్మార్గులపైకి భవిష్యత్తులో రానయ్యున్న తీర్పును కూడా రుజువు చేసేదిగా ఉంది. యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానము ఎవరైతే రక్షించబడలేదో వారందరి మీదకి రాబోతున్న తీర్పు కూడా రుజువు చేసేదిగా ఉంది. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం నుండి 31 కనుక చూస్తే, ఆజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లు ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. 31వ వచనం కనుక చూస్తే, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. ఆయన మృతులలో నుండి తిరిగి లేవటాన్ని బట్టి ఈ లోకం మీదకి తీర్పు రాబోతుంది అనే సత్యాన్ని అందరికీ రుజువుపరచడం కొరకు ఆయన పునరుద్ధానం ఉంది. ఆయన పునరుద్ధానము ఏం రుజువు చేస్తుంది అని అంటే, రాబోతున్న తీర్పును తెలియజేసేదిగా కూడా ఉంది, హామీనిస్తూ ఉంది. ఈ లోకాన్ని దేవుడు విడిచిపెట్టబోట్లా, ఆయన సందేశాన్ని విసర్జించిన వ్యక్తులను దేవుడు వదలట్లా, ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని విని కూడా వారి హృదయాలు దేవుని వైపు త్రిప్పని వ్యక్తులకి దేవుడు ఊరికినే చూడనట్లు ఊరుకోట్లా. దేవుడు వారికి శిక్షను తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఈ లోకానికి తీర్పు ఆయన యందున్నది. ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు అనే సంఘటన ఆయన పునరుద్ధానం ద్వారా కూడా తెలియజేస్తూ ఉంది. అనేక పర్యాయాలు యేసు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన పునరుద్ధానాన్ని గురించి. ఆయన పునరుద్ధానాన్ని అనేక సందర్భాల్లో యేసు ప్రభువారు తెలియజేసిన వాడుగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, వీక్షిస్తున్న నీవు ఈ సందేశాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి. ఇప్పటికి నేను 4 విషయాలు చెప్పా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక విషయాన్ని చెప్పాలి అని ఆశపడతా ఉన్నా. మరొక విషయం ఏంటి అని అంటే, ఆయన పునరుద్ధానము విశ్వాసికి పరలోక స్వాస్యం ఉందని కూడా. ఆయన పునరుద్ధానము విశ్వాసికి పరలోక స్వాస్యం ఉన్నది, పరలోకము నిత్య జీవితం ఉన్నది అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం కనుక చూస్తే, 3-4 వచనాలు కనుక చూస్తే అక్కడ చాలా స్పష్టంగా పేతురు రాయటాన్ని కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. నువ్వు ఆయన పునరుద్ధానాన్ని గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలియదు. ఆయన పునరుద్ధాన సందేశాన్ని గురించి నీ మనసులో ఉన్న ఆలోచన ఏంటో నాకు తెలియదు. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని గురించి నీ మనసులో ఉన్న అభిప్రాయం ఏంటో నాకు తెలియదు. కానీ వీక్షిస్తున్న నీవు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవితం ఉన్నది అనే విషయాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి
తీర్పు తీర్చబోతున్నాడు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను 5 విషయాలు ఇక్కడ మీతో మాట్లాడాను, 5 విషయాలు మీతో పంచుకున్నాను. 1, ఆయన పునరుద్ధానము దేవుని కుమారుడిగా నిరూపిస్తూ ఉంది. 2, ఆయన పునరుద్ధానము మన విమోచనకు, మన మరణానికి సార్థకత ఇచ్చేదిగా ఉంది. నువ్వు మరణించవు, మరణించినా తిరిగి లేస్తావు అనే సార్థకతనిచ్చేదిగా ఉంది. ఆయన పునరుద్ధానము లేఖనము సత్యము అని నిరూపిస్తూ ఉంది. 4, ఆయన పునరుద్ధానము దుర్మార్గులు అయిన వారికి భవిష్యత్తులో రాబోతున్న తీర్పును తెలియజేస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 5, ఆయన పునరుద్ధానము విశ్వసించిన వారికి నిత్య రాజ్యం ఉన్నది, పరలోకంలో స్వాస్థ్యం ఉన్నది అనే విషయాన్ని కూడా ఆయన పునరుద్ధానం తెలియజేస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎన్ని పునరుద్ధానాలను నువ్వు సెలబ్రేట్ చేస్తావో నాకు తెలియదు, ఎన్ని పునరుద్ధానపు పండుగలకు హాజరయ్యావో నాకు తెలియదు, కానీ నువ్వు ఈ సందేశాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి. ఆయన పునరుద్ధానము దేవుని కుమారుడు అని తెలియజేస్తూ ఉంది. ఇంకా పునరుద్ధానమును, ఆ విలువను, ఆ పునరుద్ధానపు శక్తిని ఇంకా సంపూర్ణంగా ఎరగని వ్యక్తిగా కనుక ఉంటే నీ విశ్వాసం వ్యర్థము అని చెప్పడానికి కూడా నేను ఇష్టపడతా ఉన్నాను. ఇంకా యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే యేసుని నీ జీవితంలోనికి ఆహ్వానించాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఇది మంచి సమయం. తలవంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మాకున్న సమయంలో తండ్రి, మీ పునరుద్ధానాన్ని గురించి ఒక 5 విషయాలు మేము చూడగలిగాం తండ్రి. వీక్షిస్తున్న వీక్షకులందరూ మీ పునరుద్ధానపు శక్తిని గ్రహించులాను సహాయం దయచండి. పునరుద్ధానంలో ఉన్న తేజస్సుని, నాయన పునరుద్ధానంలో ఉన్న శక్తిని గ్రహించే మనస్సును మా అందరికీ దయచండి ప్రభా. నాయన పునరుద్ధానము కేవలం పండుగ చేసుకోవటానికి కాదు కానీ తండ్రి, పునరుద్ధానుడై ఉన్న యేసు యొక్క శక్తిని గ్రహించే మనస్సును మా అందరికీ దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థన అవసరతలు మాకు పంపించండి, మీ కొరకు మేము ప్రార్థిస్తాం.